ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వరుసగా వలసలు వస్తున్నాయి. అక్కడ ఆదిలాబాద్ సంబంధించి పార్లమెంటు ఇన్ఛార్జ్గా నియమించిన తర్వాత సీతక్క నియమించిన తర్వాత వరుసగా ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆ కార్యాచరణ రూపొందించిన తర్వాత భారీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ మిగతా పార్టీల నుంచి వలసలు వస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ప్రోద్బలం కూడా చాలా వరకు కలిసికట్టుగా వ్యూహాత్మకంగా వెళుతున్నట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఆదిలాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ కి బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆ పార్టీలో రోజు రోజుకి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వలసలు పెరిగిపోతున్నాయి. దీంతో ఆ పార్టీకి మాత్రం అంటే భారీ నష్టం వచ్చేటటువంటి వచ్చేటటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఆ పార్లమెంటు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఒక ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో ఎలాగైనా ఇక్కడ ఆదిలాబాద్ స్థానాన్ని హస్తగతం చేసుకోవాలని ఆమె ప్రయత్నించడం, ఆ తర్వాత దానికి అనుగుణంగా ఆమె పౌలు కలపడం, ఆ తర్వాత ఇక్కడ సాధారణంగానే గత ఎన్నికల శాసనసభ ఎన్నికలప్పుడే ఆ కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా కొంతమంది భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత అంటే ఎలక్షన్ అయిన తర్వాత ఎప్పుడైతే సీతక్కకి ఇక్కడ ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా పార్లమెంట్ ఇన్ఛార్జిగా అలాగే జిల్లా మంత్రిగా కూడా వచ్చిన తర్వాత ఈ పార్టీలోకి భారీగా వలసలు పెరిగినట్టుగా మనం భావించవచ్చు. పార్టీ ఓటమి ఒకవైపు, ఆ తర్వాత ఈ వలసలు మరోవైపు, ఈ రెండు కూడా ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ నాయకులకు మాత్రం జిల్లా నాయకత్వానికైతే నిద్ర పట్టకుండా చేస్తుంది. ఎందుకంటే ఈ వలసల వల్ల ఆ పార్టీకి అయితే భారీ నష్టం కలిగినటువంటి అవకాశం ఉంది. అసలే ఆ గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్లమెంట్ ఎన్నికల్లోనైనా కనీసం గెలిచి పరువు నిలుపుకుందాం అని చెప్పేసి ఇక్కడ జిల్లా నాయకత్వం అయితే భావిస్తోంది. కానీ ఇక్కడ పార్టీలో జరుగుతోంది. ఇప్పటికే దాదాపుగా అంటే లెక్కించదగిన అంటే వేళ్ల మీద లెక్కించదగిన ముఖ్యులు పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు, మరికొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. సాధారణంగా ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ వైపే ఆకర్షితమవుతున్నట్టుగా తెలుస్తోంది. వీరే కాదు అంటే ఇప్పటికే దాదాపుగా గతంలో తర్వాత నిన్న మొన్న మరొక కొంతమంది ఈ బాటలో అంటే నిన్న సీతక్క మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సమక్షంలో హైదరాబాద్ హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అయితే ఆ భారీ మాడి నిన్న బయలుదేరి వెళ్ళారు. ఈ రోజు ఉదయం అక్కడ అంటే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జైలు కావాల్సిందే, కానీ రేవంత్ రెడ్డి అత్యవసరంగా సమావేశంతో ఢిల్లీ వెళ్ళడం, ఆ తర్వాత సీతక్క సమక్షంలో వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో చేరారు. అయితే కూడా బీసీసీబీ చైర్మన్ అడ్డి భోజన్తో పాటు జడ్పీటీసీలు, ఆ తర్వాత సర్పంచులు, ఆ తర్వాత 100 మంది మాజీ ఎంపీటీసీలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది కాదు మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా ఈ వలసలు అయితే జోరుగా ఉండేటటువంటి అవకాశం ఉంది. దాదాపుగా చాలా మంది అయితే ఆ కాంగ్రెస్ బాట పట్టేందుకు పార్టీ అధికారం చేపట్టిన సందర్భం కూడా రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.